ఆ ఇద్దరు పార్టీల అధ్యక్షులు అంతేకాదు మాజీ సీఎంలు కూడా తమ పార్టీలకు పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆకాంక్ష ఇద్దరిది. ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తున్నామంటూ ప్రకటనలు చేశారు. ఇంతకు ఆ ఇద్దరు నేతలెవరంటే మాజీ సీఎంలు కేసీఆర్, జగన్. వీరిద్దరూ అధికారంలో ఉన్నన్ని రోజులు భాయి భాయి మాదిరిగానే ఉన్నారు. ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో అయితే రానున్నది జగన్ రాజ్యమేనంటూ మాజీ సీఎం కేసీఆర్ జోసింగ్ కూడా చెప్పారు. అయితే ఫలితం తారుమారైంది. తెలంగాణలో కేసీఆర్ మాజీ అయ్యారు. ఏపీలో జగన్ కూడా మాజీ అయిపోయారు. ఇద్దరికీ ఎన్నికలు కోలుకోలేని దెబ్బతీశాయని ఎన్నికల ఫలితాలను బట్టి చెప్పొచ్చు. ఇక ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమవగా జగన్ అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. తన ప్యాలెస్లలో లండన్ టూర్తో ఎక్కువ కాలం కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఇద్దరు సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తామని చెప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు రాకపోవడంతో తమ అధినేతలు ఎప్పుడు బయటకు వస్తారా అని వారి వారి పార్టీల నేతలు ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. లండన్ వెళ్లిన జగన్ బాగా రిఫ్రెష్ అయి తిరిగి వచ్చారు కనుక త్వరలోనే జనం మధ్యకు వచ్చే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లో తనను కలిసిన బీఆర్ఎస్ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయిందని ఫామ్ హౌస్లో పడుకున్నానని తనను విమర్శిస్తున్నారంటూ ఫైర్ అయిపోయారు. కానీ కాంగ్రెస్ పాలనను మౌనంగా గంభీరంగా చూస్తున్నానన్న కేసీఆర్ తాను కొడితే దెబ్బ మామూలుగా ఉండదని చాలా గట్టిగానే కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెట్టుకుందాం, దానిని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్. కనుక కేసీఆర్ కూడా జనం మధ్యకొచ్చేందుకు ముహూర్తం పెట్టేసుకున్నట్టు స్పష్టమైంది. ఇక అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ ఇద్దరు మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు. తాము బలంగా కొడితే తట్టుకోలేరని, తమ దూకుడు మామూలుగా ఉండదని రెడ్ సిగ్నల్ ఇచ్చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏమీ జరగలేదని నిప్పులు చెరిగిన కేసీఆర్ మంచి ప్రభుత్వాన్ని దించేసిన జనాలు ఆలోచిస్తున్నారని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఇలా కేసీఆర్ తన జనం బాట కార్యక్రమానికి అవసరమైన ప్లాన్ సిద్ధం చేసేసుకున్నారు. ఇక జగన్ విషయం తీసుకుంటే గడిచిన 8 నెలలుగా ఆయన కూడా పెద్దగా జనంలో లేరు. అరకొరగా పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆయన ఇప్పటికీ 2 కార్యక్రమాల మీద నిరసనలకు పిలుపునిచ్చారు. అవన్నీ చప్పచప్పగా సాగిపోయాయన్న బాధన ఉంది. దానికి కారణం క్యాడర్ను పంపించి జగన్ తాను పాల్గొనకుండా తెర వెనుక ఉండిపోయారన్న ఆరోపణలున్నాయి. ఇక జగన్ కూడా మంచి ముహూర్తంగా మాఘమాసాన్నే ఎంచుకున్నారు. అంటే ఈ నెలలోనే. ఆయన నిజానికి సంక్రాంతి పండుగకు రావాల్సి ఉంది. పండుగ కాగానే 3వ వారంలో జనంలోకి వస్తానని అప్పట్లో ప్రకటించిన ఆయన లండన్ టూర్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగొచ్చారు కాబట్టి వైసీపీలో కొంత కదలిక కనిపిస్తోంది. మొత్తానికి చూస్తుంటే అటు కేసీఆర్, ఇటు జగన్ అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్నారట. తాము జనంలోకి వెళ్లడానికి ఇవే సరైన పరిస్థితులని కూడా అంచనా వేసుకుంటున్నారట. ఇక కేసీఆర్ అయితే ఏడాదికి పైగా సమయం ఇచ్చి రంగంలోకి దిగబోతున్నారు. వైసీపీ అధినేత మాత్రం 8 నెలల తర్వాత కూటమి సర్కారు మీద గట్టిగా గర్జించాలని చూస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పటిదాకా ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీలోనూ మాట్లాడలేదు. ఆ మాటకొస్తే అసెంబ్లీకి కూడా వెళ్లలేదు. మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ ముందు చట్టసభలకు వెళ్లి అక్కడ ప్రజలు కట్టబెట్టిన ప్రతిపక్ష స్థానంలో అధికార పక్షాన్ని నిలదీసి ఆ తర్వాత జనంలోకి వస్తే బాగుంటుందని అంటున్నారు జనం. మరోవైపు 2 రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2 రాష్ట్రాల్లో కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే జనంలోకి వచ్చి పర్యటన సాగించి ఉంటే దాని ఫలితం వేరేలా ఉండేదని, ఇప్పుడొచ్చిన ఎన్నికల హంగామా కిందికే పోతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏపీలో వైసీపీ పరిస్థితి అయితే పెద్ద క్యాడర్ నాయకులు గుడ్ బై చెప్పడంతో క్యాడర్ చిన్నబుచ్చుకున్నారట. ఏకంగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో పార్టీలో కాస్త సైలెంట్ వారు జరుగుతుందా అనే ప్రశ్నలను క్యాడర్ లేవనెత్తుతున్నట్టు సమాచారం. అలాగే తెలంగాణలో కేసీఆర్ అయితే ఇటీవల సమావేశం నిర్వహించి వస్తున్నా అంటూ మరోమారు తన బాణీ వినిపించారు. అదే తీరులో విదేశీ పర్యటన ముగించుకున్న జగన్ కూడా కేసీఆర్ రూట్లోనే వస్తున్నా అంటూ ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది. అసలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల ప్రభావం కనుమరుగైతే ప్రజల్లో పార్టీల స్థితిగతులపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే క్యాడర్ చేజారిపోతున్న వేళ వీరు చేసే ప్లాన్స్ ఎవరికీ అంతుబట్టడం లేదట. మరి ఇద్దరు మాజీ సీఎంలు తమ పార్టీ క్యాడర్కు భరోసా కల్పించేందుకు, కాపాడుకునేందుకు ఏ రూట్లో వెళ్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.